IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు బిడి టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ గురించి రోజుకు ఒక కొత్త వార్త అయితే బయటకు వస్తూ ఉంది. వాలంటీర్ వ్యవస్థను నూతన ప్రభుత్వం ఉంచుతుందా లేదా పూర్తిగా రద్దు చేస్తున్నట్టు చాలామంది కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఇంకా వాలంటీర్లు కూడా మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి, ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి విధులు అప్పగించలేదంటూ వాళ్ళు కూడా వాపోతూ ఉన్నారు. పెన్షన్ పంపిణీ సమయంలో కూడా వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ సిబ్బందితో నూతన ప్రభుత్వం అయితే పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరిగింది. ఎప్పుడైతే వాలంటీర్లు పక్కన పెట్టారో ఇంకా వాలంటీర్ వ్యవస్థ రద్దు అయిపోతుందంటూ చాలా వార్తలు అయితే వినిపిస్తున్న తరుణంలో నూతన ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నామంటూ మొదటి నుంచి కూడా చెప్తూ ఉంది. చాలామంది మంత్రులు కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, ఈ యొక్క వ్యవస్థలో చాలా మార్పులు తీసుకురాబోతున్నామంటూ కూడా ఇప్పటివరకు చెప్తూ వస్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్ వ్యవస్థలో మార్పులు తీసుకురాబోతున్నామంటూ కొన్ని సంకేతాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు కూడా నూతన ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ గురించి ఇంకా ఆలోచన చేస్తూ ఉంది, కసరత్తులు చేస్తూ ఉంది అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క కసరత్తుల్లో మార్పుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే తాజాగా ఒక వార్త బయటికి రావడం జరిగింది. పూర్తి స్థాయిలో వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా ఆ మార్పు అనేది వాలంటీర్ వ్యవస్థ యొక్క పేరు మార్చబోతున్నట్లుగా తెలుస్తుంది. గ్రామ వాలంటీర్ యొక్క పేరును గ్రామ సేవకుగా మార్చబోతున్నట్లుగా తెలుస్తుంది. వార్డు వాలంటీర్ యొక్క పేరును వార్డు సేవకుగా పేరు మార్చబోతున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా పేరు మార్పుతోనే ఈ యొక్క వ్యవస్థలో మార్పులు అనేది చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక 5 సంవత్సరాల నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్లు గ్రామ స్థాయిలో 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని అయితే నియమించడం జరిగింది. ఇక పట్టణాల్లో అయితే 70 కుటుంబాలకు ఒక వాలంటీరు విధులు నిర్వహించడం జరిగింది. ఈ మార్పులో కూడా ఈ యొక్క పనిలో కూడా మార్పులు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో మొత్తంగా కనుక చూసుకుంటే వాలంటీర్లలో 50 నుంచి 100 ఏళ్లకు పరిమితి అనేది పెంచబోతున్నట్లుగా తెలుస్తుంది. కుటుంబాల సంఖ్య కూడా పెంచబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక కనుక చూసుకుంటే వీరికి ఇచ్చేటువంటి వేతనం, గౌరవ వేతనం అనేది 5,000 నుంచి 10,000కి పెంచబోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే 50 కుటుంబాల నుంచి 100 కుటుంబాలకి పరిమితి అనేది పెంచబోతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కొన్ని ఉద్యోగాలు అనేది తొలగించే అవకాశం ఉంది. కాబట్టి జీతం కూడా 5,000 నుంచి 10,000కి పెంచబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా గత 5 సంవత్సరాల నుంచి ఈ గత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెలకొల్పినటువంటి ఈ వ్యవస్థలో వాలంటీర్లను 1 సంవత్సరానికి కాల పరిమితితో తీసుకోవడం జరిగింది. 2019 ఆగస్టు నుంచి 2020 ఆగస్టు వరకు కూడా వీరి యొక్క కాల పరిమితితో ముందుగా పనిచేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ పరిమితి ముగిసిందో ఆ తర్వాత ఈ యొక్క సంవత్సరాన్ని కాల పరిమితిని మరొక సంవత్సరం అయితే పొడిగించడం జరిగింది. అలా 5 సంవత్సరాల పాటు వీరి యొక్క కాల పరిమితిని పెంచుతూ కూడా రావటం జరిగింది. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ప్రభుత్వం మార్పులు చేస్తూ ఉంది. కాబట్టి నూతనంగా తీసుకునేటువంటి వాలంటీర్ని 3 సంవత్సరాల కాల పరిమితితో తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. గత ప్రభుత్వంలో సంవత్సరం ఉంటే కాల పరిమితి ఇప్పుడు 3 సంవత్సరాల కాల పరిమితితో తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ 3 సంవత్సరాల పరిమితి అయిపోయిన తర్వాత ఈ యొక్క ఇప్పటి వరకు కూడా విధులు నిర్వహించేటువంటి వాలంటీర్లందరినీ కూడా పక్కన పెట్టి కొత్త వాలంటీర్ని రిక్రూట్ అనేది చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ 3 సంవత్సరాలు పనిచేసినటువంటి వాలంటీర్లు 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఉద్యోగాలు విధుల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ 3 సంవత్సరాల కాలంలోనే వారికి ఏదైనా సరే వృత్తి విద్యకు సంబంధించి ఒక శిక్షణ అనేది ఇచ్చి వారికి బయటికి వెళ్ళి వృత్తి విద్య చేసుకునే విధంగా శిక్షణ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. వారి జీవనోపాధిని పెంచుకునే విధంగా శిక్షణ అనేది ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ విధంగా కూడా ఎవరు నిరుద్యోగులుగా మిగిలేటువంటి అవకాశం లేదు అంటూ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించి సంక్షేమ పథకాలకు ఈ 5 సంవత్సరాలు కూడా వాలంటీర్లు దగ్గరుండి పనిచేయడం జరిగింది. లబ్ధిదారులకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలను నగదును నేరుగా వాలంటీర్ల చేత నుంచి లబ్ధిదారుల అకౌంట్లో అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేయడం జరిగింది, వారి అకౌంట్లో వేయడం జరిగింది. కానీ నూతన ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాల నుంచి పూర్తి స్థాయిలో వాలంటీర్ని తొలగించాలి అని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే సంక్షేమ పథకాలతో సంబంధం లేకుండా వాలంటీర్ని వేరే విధుల్లోకి ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయం గురించి కూడా పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. గ్రామ సచివాలయ సిబ్బందితోనే పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలని ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలను సేవలను ఉపయోగించే విధంగా సచివాలయ సిబ్బందితో కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా వాలంటీర్లు వేరే విధుల్లోకి ఉపయోగించుకోబోతున్నారు. ఆ విధులు ఏమిటి అనే విషయం గురించి కూడా పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా కనుక చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థలో పూర్తి స్థాయిలో నూతన ప్రభుత్వం మార్పులు చేర్పులు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కసరత్తులు ప్రారంభమైనని పైన చెప్పుకున్నటువంటి మార్పులు అనేది అతి త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయబోతుందంటే కూడా ప్రభుత్వ వర్గాల్లో పెద్ద ఎత్తున కూడా చర్చ అయితే జరుగుతుంది. మొత్తంగా కనుక చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది. కానీ పేరు మార్పు, అలాగే వారి విధులకు సంబంధించి మార్పులు, అలాగే వారి యొక్క కాల పరిమితికి సంబంధించి కూడా మార్పులు అనేది పూర్తి స్థాయిలో చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.